ఇప్పుడు వీరప్పన్ అంత ఫేమస్ ఏంటంటే నిజంగానే అంటే ఈ అడవిలో ఉన్నటువంటి కలప కానీ టేకు అన్ని ఎత్తుకుపోవడా ఏంటి సార్? అంటే రియల్ గా అంటే సినిమా గంధపు చెక్కలు కదా సార్, గంధపు చెక్కలు అవి. గంధపు చెక్కలు ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఆయన జీవితం అంతా కూడా వాటిని చంపడం, వాటిని నరికేయడం, ఆ గంధాన్ని అమ్ముకోవడం. ఇది మీరు ఇందాక చెప్పిన ఎర్రచందనం కంటే ఇది చాలా ఎక్కువ విలువ. ఓకే, మీకు 50 గ్రాములు రావాలంటేనే అది 500-1000 రూపాయలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది దాని యొక్క క్వాలిటీని బట్టి. ఆ విధంగా ఆయన వాటిని నరికేసి చేయడం. రెండోది ఏనుగు దంతాలు. ఆయన ఉన్నటువంటి ఏరియా సత్యమంగళం అడవులని ఉంటాయి కర్ణాటక ప్రాంతంలో, అవన్నీ ఏనుగులకు కూడా ఫేమస్. అది ఏనుగుల దంతాలు, ఏనుగులను చంపేసి వాటి యొక్క దంతాలు అనేటువంటి కోట్ల వ్యాపారం. సో ఈ విధంగా ఇట్లా బాగా ఫేమస్ అయిపోయి కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా చంపేయడం ఇలా జరిగింది. కానీ చివరికి అతన్ని కూడా చంపేశారు అనుకోండి, అంతటితో అది ఆగిపోయింది. చేశారు. అంటే అంత ధైర్యంగా చేశాడంటే సరే, కొంతమంది ఉంటారు అలా, కొంతమంది వాళ్ళకు కూడా కొన్ని నెక్సెస్ ఉంటాయి, కొన్ని వేరే కూడా సంబంధాలు ఉంటాయి. సో అట్లా మళ్ళీ వాళ్ళు కొంచెం డ్రెడెడ్గా ఉంటారు, వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు. సరే ఎనీవే, అది ఎంతకాలమైనా ఆగదులేండి, కానీ ఏది చేసినా కూడా తాత్కాలికమే. కొంతకాలం తర్వాత నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. టైం వచ్చినప్పుడు నేచర్ కదండి, ఇప్పుడు నేచర్ అనేది పర్మనెంట్, ఎనీ స్పీషీస్ ఈజ్ టెంపరరీ. అంటే ఇండివిజువల్స్, ఇక్కడ నేను అనేది ఇండివిజువల్స్, ఈ తరం మనం ఉన్నాం, వి ఆటోమేటికలీ విల్ బి రీప్లేస్డ్ బై అనదర్ జనరేషన్, ఆటోమేటిక్గా కదా అదంతా. ఈవెన్ స్పీషీస్ అయిపోతుంటాయి, దాన్నే ఉన్నది ఇదంతా. ఇప్పుడు రామ్మోహన్ గారు, ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి, దేవుడు ఉత్సవాలు, సడన్ గా ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగులు ఎలా అంటే కొద్ది వింతగా ప్రవర్తిస్తాయి, ప్రజల మీద దాడి చేస్తాయి, అంతవరకు బాగానే ఉంటాయి. సడన్ గా అవును, వీళ్ళందరికీ అర్థం అవుతుంది. మరి ఆ మావటీలు ఎవరు ఉంటారు, దాన్ని మావటీలకు చాలా వరకు దాని సైకాలజీ తెలుస్తుంది, వాళ్ళు బాగా కంట్రోల్ చేస్తారు దాన్ని, అందులో డౌట్ లేదు. దే ఆర్ ద బెస్ట్ పర్సన్స్ టు హ్యాండిల్ సచ్ సిచ్యువేషన్స్. అయితే ఒక్కసారి ఏమవుద్దంటే, ఇప్పుడు ఏనుగు అంటే ఏంటండి, దాని నేచురల్ సెట్టింగ్లో కాకుండా మీరు ఏదో ఊరేగింపులోనో ఇంకా వేరే ప్రాంతం తీసుకొస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, రకరకాల సౌండ్స్, ఏవో డీజే సౌండ్లని ఇంకేవో వచ్చేసరికి అది క్వైట్ దానికి అన్యాచురల్ కదా. అవును, అంటే దాని బిహేవియర్కి పూర్తిగా భిన్నమైనటువంటిది. అప్పుడు అది ఏం చేస్తుంది, తప్పకుండా అది కొంచెం ఇరిటేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఎంబారాస్గా ఫీల్ కావచ్చు, లేకపోతే ఇరిటేట్ కావచ్చు. దాని కారణంగా దానిలో మార్పు, దాని ప్రవర్తనలో మార్పు జరగవచ్చు. ఇంకొకటి బయాలజికల్గా కూడా కొన్నిసార్లు జరుగుతాయి కొన్ని, అంటే దాని కొన్ని ఏనుగులు కొంత సమయం ఉంటుంది వాటికి బయాలజికల్గా, దాన్ని మస్త్ టైం అంటారు. మస్త్ అంటే దానికి మేటింగ్ టైం అండి, మేటింగ్ టైం ఆర్ సమ్ అదర్. కొన్ని యానిమల్స్, మేల్ యానిమల్స్, కొన్ని యంగ్ ఏజ్లో ఉన్నటువంటివి, అవి అగ్రెసివ్గా ఉంటాయి ఆ సమయంలో. ఆ సమయంలో కూడా మనం టీనేజ్ అనొచ్చండి, పోనీ టీనేజ్ అని కాదు కానీ మస్త్ టైం అంటారు సార్ దాన్ని. సరే, నాకు కూడా పూర్తిగా దాని గురించి తెలియదు. ఆ టైంలో కూడా అది ఇట్ విల్ బిహేవ్ ఇన్ అబ్నార్మల్ వే. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటికి మన దగ్గర ఉండేటువంటి వాటికి అన్నిటికీ కూడా హ్యాబిచ్యువేట్ అయిపోతాయి చాలా వరకు మనుషులకి అలవాటు పడిపోతాయి. అంతా కూడా అలవాటు పడిపోవడం వల్ల దానికంటే అలా ఉంటే దాన్ని ఏమంటారంటే హ్యూమన్ ఇంప్రింట్ అంటారు. వాటిపైన హ్యూమన్ ఇంప్రింట్ ఉంది అంటే అది దాని సహజత్వాన్ని కోల్పోయి ఉంటుంది అనమాట చాలా వరకు. ఈవెన్ ఇప్పుడు ఎకో టూరిజంలో నేషనల్ పార్క్స్ లో టైగర్స్ చూడడానికి కూడా చూడండి, ఎంతమంది 20-30 వెహికల్స్ పోయి చూస్తుంటే అది టైగర్ నిలబడి చూస్తూ ఉంటుంది ఇట్లా. జనరల్ గా టైగర్ అనేది నిలబడి చూడదు, అది చాలా షై యానిమల్, అది వెళ్ళిపోతుంది, ఎక్కడి నుంచో గమనించే వెళ్ళిపోద్ది. జనరల్ గా ఉండవు అవి, అంటే ఏ యానిమల్ అయినా అంతే, వైల్డ్ యానిమల్. టైగర్స్ విషయంలో అయితే ఇంకా చాలా ఎక్కువ అనమాట. అందుకని అది మనల్ని 10-20 సార్లు మనల్ని చూసి వెళ్ళిపోద్ది అని చెప్తారనమాట, మనం ఒక్కసారి చూడడం కంటే. సో కానీ ఇక్కడ ఎకో టూరిజం ప్లేసెస్ లో అవి జస్ట్ అక్కడ నిలబడి చూస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే హ్యాబిచ్యుయేట్ దాన్ని హ్యూమన్ ఇంప్రింట్ అని ఇందాక అన్నాను కదా, అలా అనమాట. సో అలవాటు పడిపోతాయి అట్లా, అంటే వాటి యొక్క సహజ లక్షణాలను కోల్పోవడం. అది ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అలాగే ఉక్రెయిన్ లో కొంతమంది అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఉంటుంది సార్, అక్కడ లాస్ వేరే. అరబ్ షేక్లు పట్టుకొని ఈవెన్ చీతాన్ని పట్టుకొని వెళ్ళిపోవడం ఎలా చేస్తున్నారు అన్నమాట. అలా చేస్తారు, అంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి రెగ్యులేషన్స్, లాస్ ఆ విధంగా ఉన్నాయి. అది మన దగ్గర ఒక అతను ఏంటంటే బాగా పెంచుతాడు, అతను నెమ్మదిగా వస్తాడు, వచ్చిన వెంటనే పరిగెత్తుకుని వచ్చి ఎంతో ప్రేమతో జంప్ చేసేస్తాడు. అంటే ఇదే నేను ఇందాక చెప్పినట్టు మచ్చిక చేసుకోవడం. డొమెస్టికేట్ అయిపోయినాయి అవన్నీ కూడా. మనం ఎట్లయితే మిగిలిన యానిమల్స్, కుక్కలు, కుక్కల్ని ఏ విధంగా చేసామో అవి కూడా అలా అయిపోయి అక్కడ, అంటే అక్కడ ఉన్న భిన్న పరిస్థితులు లేండి, దాన్ని మనం ఇక్కడ అన్వయించలేము.
అది వేరే పరిస్థితి. నిజంగా పర్మిషన్ ఇవ్వచ్చు అంటారా? అంటే వాళ్ళు అక్కడ ఎలా ఉన్నాయో మరి అక్కడ ఏంటంటే దానిలో ఉన్నారనమాట. నేను చూసాను, ఒక అతను ఉన్నాడు యూట్యూబ్, ఇదిగో ఇవాళ నేను ఇది పెట్టాను అది పెట్టాను చెప్తుంటాడు. ఉంటాయిలేండి, కొన్ని ఉండొచ్చు కొన్ని ప్రాంతాల్లో. మరి ఎలా ఉన్నాయి అంటే వాటి పరిస్థితులు అక్కడ, వాటి రక్షణ సంరక్షణ ఏ విధంగా ఉన్నదనేది అక్కడ జింక్ మాంసం అమ్ముతారండి కావచ్చు. అంటే సంఖ్య ఎక్కువ ఉందేమో, మరి వాటి సంఖ్య ఎక్కువ ఉన్నది కావచ్చు, చెప్పలేదు. ఇప్పుడు మీరు కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఈ యానిమల్స్ని షూట్ చేసి చంపడం అనేటువంటిది కూడా ఎకో టూరిజంలో భాగం. చంపేస్తారు, చంపేసి దాని ద్వారా అంటే ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు బాగా అలో చేస్తారు, చేసేసి అంటే ఏదైతే సర్ప్లస్ యానిమల్స్ ఉన్నాయో వాటిని చంపడానికి ఇచ్చేసి, సో వాటి నుండి వాళ్ళ దగ్గర నుండి దే విల్ గెట్ మనీ అండ్ ద సేమ్ మనీ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్జర్వేషన్. వీటి యొక్క మళ్ళీ అదే స్పీషీస్ యొక్క కన్జర్వేషన్కి, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్కి ఆ డబ్బులు ఉపయోగిస్తారు. అది కొన్ని ప్రాంతాల్లో ఉంది, కానీ అది అన్ని చోట్ల అలా ఉంటుందని కాదు, అది తప్పది. మళ్ళీ ఏమి లేని దగ్గర మీరు అది ఉపయోగించి అది పెట్టారనుకోండి, అది మొత్తం ఉన్నది పోతుంది. మనకి ఉన్నాయో కొన్ని అంటే అవి కూడా మొత్తం పోయాడు. అయితే వీటన్నిటికీ ఏంటంటే స్టడీ చేయాలి, టూరిజం డెవలప్ చేసి వాళ్ళ డబ్బులు పరిశోధన, ఆ టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకేం ఉండదు డబ్బులు వాళ్ళకి. అలా అంటే ఇక అక్కడ వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు ఆ విధంగా ఉంటాయి. సో అకార్డింగ్లీ దే విల్ టేక్ ద డెసిషన్. ఇప్పుడు రామ్మోహన్ గారు తిరుపతిలో ఒకసారి ఈ పుల్లు వచ్చిందండి, పుల్లు వచ్చి పిల్లలు చిరుత పులులు ఈ మధ్యలో కూడా అయ్యాయి. మీ అంటే మీరు ఏదో ఆధ్యాత్మికంగా ఏదో చెప్తారు కూడా, ఏదో జరిగింది అది జరిగిందని, మీరు అయితే ఫారెస్ట్ ఆఫీసర్ గా చెప్తానండి. అదేంటంటే యాక్చువల్గా ఇప్పుడు చిరుత పులులు ఏంటంటే చిన్న చిన్నగా ఉన్న వాటిని తినేస్తాయి, మరీ పెద్ద పెద్దగా ఉన్న యానిమల్స్ని తినవవి, చిన్న వాటిని తినేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఈ శేషాచలం ఆ ప్రాంతంలో ఈ కాలినడక బాట ఏదైతే ఉందో అక్కడ ఆ దారి పొడవున అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ హోటల్స్ అవి ఇవి ఉన్నాయని తెలిసింది. అయితే వాళ్ళు ఏదైతే ఈ వేస్టేజ్ ఫుడ్ ఉంటుంది కదా, వేస్ట్ అయినటువంటిది, అది వ్యర్థ పదార్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఇలాంటివి చేయడం వల్ల అంటే కొంచెం మేనేజ్మెంట్ సరిగ్గా, డిస్పోజల్ అనే మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాటిని తినడానికి పందులు వస్తున్నాయి, అడవి పందులను తినడానికి యానిమల్స్ ఈ లెపర్డ్స్ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఈ దారిలో ఎస్పెషల్లీ చూడండి పిల్లల మీదనే జరిగింది, అది పెద్దల మీద జరగలేదు అటాక్స్ కూడా. అంటే చిన్న వాటికి చెప్పినట్టు చిన్న చిన్న పిల్లల మీద అట్లా. అయితే అది అవి ఎక్కువగా ఏంటి తప్పుగా భావించడం వలన, యానిమల్ అనుకోవడం వలన, ఇప్పుడు ఈవెన్ టైగర్ కూడా కొన్ని సందర్భాల్లో ఇట్ విల్ మిస్టేక్ హ్యూమన్స్ ఫర్ యానిమల్. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చొని ఉన్నారు అనుకోండి, కూర్చున్నప్పుడు అది మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, యానిమల్ అనుకుంటుంది అది యానిమల్. మనం నిల్చున్నాం అనుకోండి తెలిసిపోతుంది అని, కాదు వెళ్ళిపోతుంది. సో ఇలా వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అవి. మరి నిజంగా మనిషే ఆహారం అయితే మనుషులు మిగిలే వాళ్ళు కాదు కదా, ఎందుకంటే ఫారెస్ట్ విలేజెస్ ఎన్నో ఉన్నాయి చుట్టూ, అడవి చుట్టూ ఎన్నో ఫారెస్ట్ విలేజెస్ ఉంటాయి. ఈవెన్ మీరు చెప్పిన భక్తుల మార్గంలో కూడా ఎంతో మంది వెళ్తుంటారు. నిజంగా అలా జరగాలంటే పోలేరు అసలు నిజానికి, కానీ అట్లాగేం జరగలేదు. దీంతో పాటు ఇంకేమైనా కారణాలు ఉంటూ ఉండొచ్చు, ఇంకా వేరే కూడా. మీరు చెప్పినట్టు రీజనబుల్ అంటే కొద్దిగా మనం నమ్మదగినగా ఉంది. అలా పందుల గురించి వచ్చి పిల్లలు చిన్నపిల్లలు కదండి, చిన్న జంతువు అని అనుకుంటారు, ఈజీగా ఇట్ కెన్ క్యారీ వెరీ ఈజీలీ. ఈవెన్ మీరు ఇందాక చెప్పుకున్నాక చెట్ల మీద కూడా తీసుకెళ్లే అలవాటు దానికి ఉంటుందని, పెద్దగా ఉన్నప్పుడు తీసుకెళ్లేదు, మామూలుగా చిన్న చిన్నగా ఉన్నప్పుడు తీసుకెళ్ళగలుగుతుంది, అలా ఈజీగా చంపేసి. ఈ పులులు కానీ చిరుత కానీ వాటికి మనుషులు తినాలన్న రుచి ఉంటుందండి? అస్సలే ఉండదండి, అట్లేం లేదు అదంతా. కానీ కొన్ని చోట్ల మేనేటర్స్ గా మారినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి, నేను అసలే లేనని చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బెట్ ఏరియా, ఉత్తరాఖండ్ ఇప్పుడు ఉన్నటువంటిది, ఆ ప్రాంతంలో ఇప్పుడు జిమ్ కార్బెట్ అనే ఆయన ఇట్లా మనుషులను చంపేటువంటి వాటిని, టైగర్స్ ని చంపే ఆయన బాగా ఫేమస్ అయ్యారు, జిమ్ కార్బెట్. తర్వాత ఆయన కన్జర్వేషనిస్ట్ అయిపోయాడు. యాక్చువల్గా హంటర్, ఆయన హంటర్ బికేమ్ ఏ కన్జర్వేషనిస్ట్, అంటే సంరక్షకుడుగా మారిపోయాడు ఆయన. ఫస్ట్ ఆయన దీని గురించే వచ్చాడు, హీ వాజ్ ఏ బ్రిటిష్ మ్యాన్. ఆయన ఈ మేనేటర్స్ గా ఏమున్నాయో అంటే కొన్ని అట్లా తయారైపోయినాయి అన్నట్టు. ఇప్పుడు 40,000 అలా కొన్ని. ఎందుకంటే మనిషి మిగతా అన్ని యానిమల్స్ కంటే మనిషి చాలా వీక్ అన్నమాట. అంటే రెసిస్టెన్స్ మనం ఏమి ఇవ్వలేము. అంటే బుర్ర ఒకటే, భయపడిపోతాం, ముందు ఏంటంటే భయపడతాం. ఇంటెలిజెంట్ పరంగా మనం చాలా టాప్ లో ఉంటాం అన్ని స్పీషీస్ లోకి, ఫిజికల్ గా వీఆర్ వెరీ వీక్. సో ఇలాంటివి నేను ఇందాక మీకు చెప్పినట్టుగా క్యాటిల్ని ఏ విధంగానైతే ఈజీ ప్రేగా కొట్టేసి చంపేస్తుందో, అదే విధంగా ఈ మనుషులకు ఇలా దాని కనుక అలవాటు పడిపోతే కొన్ని సందర్భాల్లో, అంటే రేర్, అది వెరీ రేర్, ఏ విధంగా సడన్ కాన్ఫ్రంటేషన్, ఒక్కసారి అనుకోకుండా టక్కున ఎదురైనప్పుడు అది ఏం చేయాలో అర్థం కాదు, పడేస్తుంది. అలాగే కూర్చున్నప్పుడు యానిమల్ అనుకుంటుంది, అది అంటే 4 legged యానిమల్ అని అనుకుంటుంది.
లేక వృద్ధాప్యం, పూర్తిగా ఏ యానిమల్ దానికి దొరకట్లేదు అనుకోకుండా మనుషులు వచ్చారు. ఆ సందర్భంలో రేర్ అవి ఇవన్నీ కూడా రేర్. అంటే మళ్ళీ నేను చెప్పినట్టు అవుతుంది. కానీ ఒకవేళ మనిషి దాని యొక్క ప్రే కనుక ఆహారం కనుక అవుతే, అడవులు చుట్టూ ఎన్నో ఫారెస్ట్ ఉన్నాయి, ఎంతో మంది అడవుల్లో ఎప్పటికీ తిరుగుతూనే ఉంటారు. మా ఫారెస్ట్ వాళ్ళు అయితే ఎప్పటికీ తిరుగుతుంటారు. మరి అందరూ బాగానే ఉన్నారు. దాని ఆహారం ఏంటంటే హెర్బివోర్స్ అండి. టైగర్ యొక్క ఆహారం అన్ని కూడా మేకలు కూడా, మేకలు అంటే అదే మళ్ళీ లోపలికి పోతేనే తినేస్తుంది. అయితే ఇంకొకటి కూడా ఉంటుంది దీంట్లో, యానిమల్ ఏదైనా కూడా దానికి సరిపోయేటువంటి సైజులో ఉన్న దాన్ని హంట్ చేస్తుంది. అందుకనే సాంబార్ అని ఒక డియర్ ఉంటుంది, సాంబార్ దుప్పి అని, కణుజు అంటారు దాన్ని ఎక్కువగా హంట్ చేస్తుంది. అలాగే పెద్ద పిగ్ ఉంటుంది కదా, అంటే అడవి పంది, దాన్ని హంట్ చేస్తుంది. ఎందుకంటే దానికి సరిపోయేంత మీట్ దాంట్లో దొరికింది. చిన్నవి పట్టుకున్నది అనుకోండి, దానికి సరిపోదు. అంటే దాని ఎనర్జీ వేస్ట్ అవుద్ది. ఎనర్జీ ఏమో మొత్తం వేస్ట్ అయిపోద్ది, దొరికిందేమో కొంచెం. ఎనర్జీ కన్జర్వేషన్ కావాల్సినంతగా దొరకాలి. ఎస్, దెర్ ఈస్ ఎ వెరీ స్పెసిఫిక్ రిలేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్. సిస్టమ్ అలా ఉంటుంది అనమాట. సో అందుకని దాన్ని ప్రిఫర్ చేస్తుంది. దాన్ని ప్రిఫర్ చేయడానికి కారణం అదనమాట. అయితే గిట్టలు ఉన్నటువంటి దుప్పులు జింకలే కానీ మనుషులు దాని ఆహారం కాదు, అసలే కాదు. కాదనడానికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు